పితరులను ఈ ముందుకు తీసుకొచ్చి తను మంచి భక్తి పరుడను అని చూపించుకునేవాడు పరిసయ్యుడు. ఫోర్ ఫాదర్స్ వెనకాల ఉన్నటువంటి ఆ ఫోర్ ఫాదర్స్ను ముందుకు తీసుకొచ్చి, ఇదిగో మా తండ్రి ఎవరో తెలుసా నీకు? పరిసయ్యుల లక్షణాలు ఇవి. పరిసయ్యుని యొక్క లక్షణాలు. ఆలయానికి వచ్చినటువంటి వారు ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు ప్రార్థన ఎలా ఉందో తెలుసా? నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వంటి వాడనైనను కాక ఈ సుంకరి వాళ్ళనైనను ఉండక, ఇదిగో నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను, వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, ఇదిగో నా సంపాదన అంతట్లో నేను దశమ భాగం ఇస్తాను. వారి ప్రార్థన, వారి క్రియలను, వారి హెచ్చింపును గుర్తు చేసుకుంటున్నాడు. ఆలయంలోకి వచ్చిన తర్వాత పరిసయ్యుడు యొక్క లక్షణం పితరుల గురించి చెప్పుకొని, ఇంకో మాట చెప్పాలంటే తాత ముత్తాతల గురించి చెప్పుకొని,